తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీని అమలు చేయాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉద్యమ బాట అయితే పట్టబోతున్నారండి. ప్రభుత్వానికి బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఆందోళనకు కార్యాచరణ 31లోగా అన్ని జిల్లాల వారీగా జేఈసీల నిర్మాణం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా ఉద్యమాలు, జూన్ 9న రాష్ట్ర స్థాయి మహాధర్నాకు పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఈసీ ఉద్యమానికి అయితే పూనుకుంది. ఈ క్రమంలోనే మార్చి నుంచి దశల వారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. నాంపల్లిలో టీఎన్జీఓ భవన్లో జేసీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సో ఇక్కడ మార్చి 31 లోపు జిల్లా ఉద్యోగ జేఏసీ కమిటీ నిర్మాణం చేయాలని, ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జిల్లా జేఏసీ సదస్సులు నిర్వహించి ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. ఇక మే 4న రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సును నిర్వహించడంతో పాటుగా మే 15న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఓ మంత్రులారా, మీ శాఖల్లోని సమస్యలు అయినా తెలుసుకోండి అని చెప్పేసి మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగులు చేసి చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయోజనాల కోసం పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రులకు సీఎం చెప్పినా పెడజమని పెడుతున్నానని తెలిపారు. ఓ మంత్రులారా, కనీసం మీ శాఖల్లోని ఉద్యోగుల సమస్యలు తెలుసుకోకపోతే ఎలా అంటూ జగదీశ్వర్ ప్రశ్నించారు. సో అలాగే ఒక డిఏ మాత్రమే ఇచ్చారని, 6 నెలలకి ఒకసారి డిఏ చొప్పున పెరగాల్సి ఉందని పేర్కొన్నారు. తక్షణమే 2 డిఏలను చెల్లించడంతో పాటుగా మిగతా డిఏలను పీఆర్సీలో కలపాలని డిమాండ్ చేశారు. సో ఎందుకు మీరెవరిని అవమానిస్తున్నారు? శ్రీనివాసరావు, సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో తాము మంత్రుల వద్దకు వెళ్తే ఎందుకు మీరెవరని ఉద్యోగ సంఘాలను దారుణంగా అవమానిస్తున్నారని ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు మంత్రులను తాము ఇప్పటికే 20 నుంచి 30 సార్లు కలిస్తే ఎందుకు మీరెవరు ఉద్యోగ సంఘాల నేతలు అంటూ తమను అవమానించినట్లుగా ఆయన గుర్తు చేశారు.